మొన్న సర్వే చేసిండు కదా, ఎవరు రేవంత్ రెడ్డి సర్వే చేసిండు. అది బ్రహ్మాండమైన సర్వే, ఇక దాన్ని మించిన గ్రంథం లేదన్నాడు. సరే అదే తీసుకుందాం, అట్లే మీరు చేసిన సర్వే తీసుకుందాం. మీరు చేసిన సర్వేలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్కు అర్హత ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి లెక్క తీస్తే మీ లెక్కల్లోంచే, ఇంకా నా సొంతది ఒక్క అక్షరం కూడా జత అయ్యాలి. 3.55 కోట్ల జనాభా 97% కవరేజ్ చేసామని చెప్పారు. చరిత్రలో తొలిసారిగా ఎవరి జనాభా ఎంతో ఖచ్చితమైన సాక్ష్యాలతో తేలిందని చెప్పి మీరు బాజాబాజాంత్రి కొట్టుకురు కదా. ఇక చూడ్రి, వాస్తవ జనాభా లెక్కలు ఈడబ్ల్యూఎస్ అర్హులు ఎంతమంది, మొత్తం ఓసీల జనాభా మీరు చెప్పిన లెక్కల ప్రకారమే 11.9% మంది. 11.9%లో ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ ఎవరు? ఎకనామికల్గా ఇప్పుడు రెడ్లు వెలమలు కమ్మలు అందరికి కాదు, అందులో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అన్నట్టు. మరి ఎంతమంది ఉన్నారా అందులో పేదవాళ్ళు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 5.36% మంది మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటాలోకి వస్తారు. అంటే 100కి 5 మాత్రమే రెడ్లు వెలమలు కమ్మల్లో పేదవాళ్ళు ఉన్నారని చెప్పింది ఈ సర్వే. రేవంత్ రెడ్డి చేసిన సర్వే. మొత్తం 100లో 5 మాత్రమే ఈడబ్ల్యూఎస్ పరిధిలోకి వస్తారని చెప్పింది. కేవలం 5.36% ఉన్న వారికి 10% రిజర్వేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లా అంటే ఒక్క రెడ్డి ఆయనకు ఒక్క రిజర్వేషన్లో రాకపోతే వెంటనే ఇంకో రిజర్వేషన్ తగులుతుంది అన్నట్టు. 5.36% అర్హత కలిగినటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ ఇస్తారు. అదే మీ లెక్క ప్రకారమే 56.33% ఉన్న బీసీలకు 27%. ఈ 5.63%కి 5% ఇచ్చినా ఈక్వల్గా ఒక్కొక్కరికి ఒక్క రిజర్వేషన్ ఇచ్చినట్టు. మరి బీసీల విషయానికి వస్తే 56.33% ఉన్నటువంటి బీసీలకు 27% ఎట్లిస్తారు రిజర్వేషను? ఈ దోకా చేసింది ఎవరు? కేసీఆర్ కాదా?